ఈ వీడియోలో బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్లో చేంజెస్ ఏమయ్యాయో చూద్దామండి. అంటే ఏ స్టాక్స్ వీళ్ళు పర్చేజ్ చేశారు, ఏ స్టాక్స్ సెల్ చేశారో డిస్కస్ చేద్దామండి. నేనేంటంటే చేశాను, ఫిబ్రవరి స్టాక్ పోర్ట్ఫోలియో ప్లస్ మార్చ్ స్టాక్ పోర్ట్ఫోలియో రెండుది కంపేర్ చేసి నేను ఇలాగ ఎక్సెల్ షీట్ కంపైల్ చేశానండి. ఏ స్టాక్స్ అయితే ఇంక్రీజ్ అయ్యావో, ఏ స్టాక్స్ డిక్రీజ్ చేశారో మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, చూడండి, 1 by 1 డిస్కస్ చేస్తా. నౌ బిఫోర్ దట్, ఇది స్పాన్సర్డ్ వీడియో కాదండి, అండ్ మోర్ ఎవర్ ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పసెస్కి మాత్రమే. దిస్ ఇస్ నాట్ ఎ బై ఆర్ సెల్ రికమెండేషన్. క్లియర్? చూడండి, ఫస్ట్ స్టాక్ ఎడిషన్ ఈజ్ ఆర్ఈసి లిమిటెడ్. వీలైతే బాగానే అలోకేషన్ ఇంక్రీజ్ చేశారండి, అరౌండ్ 12.94% ఇంక్రీజ్ చేశారు. వీళ్ళ కరెంట్ అలోకేషన్ ఏమో అరౌండ్ 3.57% ఆఫ్ ది టోటల్ AUM. సో దే హ్యావ్ టేకెన్ క్వైట్ ఏ సబ్స్టాన్షియల్ బెట్ ఆన్ ఆర్ఈసి. ఇంకా మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్ఈసితో మీకు తెలుసు డివిడెండ్స్ బాగానే వస్తాయి. దిస్ గుడ్ డివిడెండ్ పేయింగ్ స్టాక్. నౌ నెక్స్ట్ చూడండి, శోభా లిమిటెడ్. ఇది ఒక రియల్ ఎస్టేట్ స్టాక్ అండి. So in this also they have substantially increased అండి, around 8.16%. Plus currently they are holding 3.25% of the total money in Sobha Limited. ఇదైతే మీకు చెప్పాను కదా రియల్ ఎస్టేట్ స్టాకు. బెంగళూరులో ఈ మధ్య నేను న్యూస్ విన్నాను, రియల్ ఎస్టేట్ కొంచెం ఏదో ప్రాబ్లం నడుస్తుందండి. ఐ డోంట్ నో వెదర్ దట్స్ ఎ ట్రూ న్యూస్ ఆర్ వాట్. శోభా అయితే వీళ్ళు బెంగళూరులో అయితే బాగానే పెర్ఫామ్ చేసింది. అండ్ ఆల్సో దుబాయ్లో అయితే శోభా లిమిటెడ్ హెస్ డన్ గుడ్ అండి ఇక్కడ రియల్ ఎస్టేట్లోని. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటో చూడాలి, వీ హ్యావ్ టు చెక్ దట్. నౌ నెక్స్ట్ LT ఫుడ్స్లో వీళ్ళు కొంచెం ఇంక్రీజ్ చేశారు స్లైట్గా. LT ఫుడ్స్ మెయిన్ బిజినెస్ ఈజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్ అండి టు అదర్ కంట్రీస్, ఎస్పెషల్లీ to Dubai and Saudi countries. Next, they have increased the allocation in South Indian Bank Limited, and next Arvind Limited also they have increased the allocation. Bandhan Small Cap Fund ది కొంచెం ఇంట్రెస్టింగ్ పిక్స్ ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి స్టాక్ పిక్, ద గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పిక్ అండి, ఎందుకంటే ఇది ఒక ఆయిల్ ట్యాంకర్ కంపెనీ అండి. అండ్ దిస్ ఈస్ ద కంపెనీ విచ్ ఈస్ బెనిఫిటింగ్ ఆర్ విచ్ వాస్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ది వార్. మీరు చూడండి స్క్రీన్ పైన రిటర్న్స్. ఈ హోల్ వార్ సినారియోలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కంపెనీస్ దట్ వాస్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ది వార్. చెప్పడానికి ఓడగా ఉంది, వార్ సినారియోలో కంపెనీస్ గెటింగ్ ప్రాఫిటెడ్, బట్ అన్ఫార్చునేట్లీ దట్స్ హౌ ద వరల్డ్ ఈజ్ అండి. ఎనీవేస్, నౌ నెక్స్ట్ స్టాక్ PNB హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్లో దే హ్యావ్ యాడెడ్ సబ్స్టాన్షియల్లీ అండి, అరౌండ్ 19.75% యాడ్ చేశారు. నెక్స్ట్ స్టాక్ దే హ్యావ్ ఇంక్రీజ్డ్ ఈజ్ యథార్థ హాస్పిటల్. నెక్స్ట్ బెట్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ICICI Lombard జనరల్ ఇన్సూరెన్స్. దీంట్లో కొంచెం ఎలోకేషన్ భారీగా పెంచారండి, అరౌండ్ 37.56%. ఈ సెక్టర్ ఒకసారి చూడాలండి. జనరల్ ఇన్సూరెన్స్ సెక్టర్లో నాకు తెలిసి అయితే మరీ భారీగా ఏం బేభత్సం చేంజెస్ అయితే రావట్లేదు. బట్ హూ నోస్, బంధన్ వాళ్ళు పిక్ చేశారంటే మేబీ దెర్ మైట్ బి సంథింగ్ ఆర్ లాంగ్ టర్మ్ బెట్ ఏంటో తెలియాలి. నౌ నెక్స్ట్ చోళమండలం ఫినాన్స్, అగైన్ దే హావ్ ఇంక్రీజ్డ్. నౌ నెక్స్ట్ అపార్ ఇండస్ట్రీస్లో స్లైట్గా డిక్రీజ్ చేశారండి, మరీ ఎక్కువ ఏం సెల్ చేయలేదు. నెక్స్ట్ జూబిలెంట్ ఫార్మావాలోని బాగానే అలోకేషన్ పెంచారండి, అరౌండ్ 11.32%. నౌ నెక్స్ట్ 197 కమ్యూనికేషన్, అదే పేటిఎం స్టాక్లో ఇది బాగానే ఇంక్రీజ్ చేశారండి, అరౌండ్ 28.13%. మీకు గుర్తుంటే ఈ మధ్య పేటిఎం స్టాక్ కొంచెం టర్న్ అరౌండ్ అయ్యిందండి, అవుతుంది కూడాను. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు వీళ్ళకి ఆర్బీఐతో ఏదో ఒక రెస్ట్రిక్షన్స్ అవుతూనే ఉంటుంది. మీరు జస్ట్ రీసెంట్లీ 1 or 2 days బ్యాక్ మీరు న్యూస్ చూసే ఉంటారు, వీళ్ళు పేటిఎం బ్యాంక్ ఏదో రెస్ట్రిక్షన్స్ మళ్ళీ ఆర్బీఐ ఇంప్లిమెంట్ చేసింది. నెక్స్ట్ DCB బ్యాంక్లో అలోకేషన్ కొంచెం ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ అనదర్ ఇంట్రెస్టింగ్ పిక్ దే హావ్ మేడ్ ఈస్ పారాదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్, అరౌండ్ 16.23%. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ రెప్కో హోమ్ ఫినాన్స్, ఈ రెండిట్లోని ఇంక్రీజ్ చేశారు అలోకేషన్. నౌ అనదర్ స్టాక్ వీళ్ళు సెల్ చేశారంటే అంటే అదే రెడ్యూస్ చేశారు కొంత పర్సంటేజ్. శాలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్లోని అరౌండ్ 7.03 స్టేక్ అయితే రెడ్యూస్ చేశారు. నెక్స్ట్ పవర్ ఫినాన్స్, సెన్క్లో గ్లోబల్, LIC, TARC టార్క్ లిమిటెడ్, అండ్ నెక్స్ట్ ఈజ్ సాత్విక్ గ్రీన్, రాశి పెరిఫెరల్స్. ఈ స్టాక్స్లో అన్నింటిలో ఇంక్రీజ్ చేశారు స్టేక్స్. సాయి లైఫ్ సైన్సెస్ అయితే కంప్లీట్లీ ఎగ్జిట్ చేశారండి, మీరు చూడండి. నా నెక్స్ట్ అందరికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టాక్స్ చూడండి. నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎంతండి, 251. విత్ 251 స్టాక్స్ బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఈజ్ ఏబుల్ టు జనరేట్ గుడ్ రిటర్న్స్. అయితే మనం వినే ఉంటాం చూడండి, కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అయితేనే రిటర్న్స్ వస్తాయి.
హైలీ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అయితే రిటర్న్స్ రావు అనేది అది కరెక్టే, కానీ దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. చూడండి, నిపాన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటి, బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒకటి, దే హ్యావ్ ప్రూవెన్ దట్ ఈవెన్ విత్ హ్యూజ్ స్టాక్స్ గుడ్ రిటర్న్స్ క్యాన్ బి జనరేటెడ్. కాన్సన్ట్రేట్ పోర్ట్ఫోలియోలో రిటర్న్స్ వస్తాయి, అలాగే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో కూడా రిటర్న్స్ వస్తాయి. ఎక్కువ స్టాక్స్ ఉన్నంత మాత్రాన రిటర్న్స్ రావు అనేది రాంగ్ అని అట్లీస్ట్ ఈ 2 ఫండ్స్ అయితే ప్రూవ్ చేసే. ప్రతి ఫండ్ ఒక మేనేజ్మెంట్ మీద ఆధారపడితే హౌ ద ఫండ్ ఈజ్ మేనేజ్డ్, విచ్ స్టాక్స్ ఆర్ గెటింగ్ పిక్డ్ అప్ దాంట్లోనే ఉంటుంది. కాన్సన్ట్రేట్ పోర్ట్ఫోలియోని ఈవెన్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ హోల్డ్ చేస్తుంది. హౌ ద ఫండ్ ఈజ్ మేనేజ్డ్ దట్ ఈజ్ వాట్ మ్యాటర్స్. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ చూడండి, వీళ్ళ పిఈ రేషియో 15.75. మరీ హై పిఈ స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు. Growth at reasonable valuation they are investing. Now a quick look at their asset allocation. చూడండి, more than 12% is in cash or cash equivalents, and large cap లో around 5+%, small cap లో 76%, mid cap లో 17%. మీరు చూసారా, బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ కదా హ్యాస్ ఎ న్యాక్ ఆఫ్ పికింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ స్టాక్స్ అండి. వీ హ్యావ్ టు సీ హౌ దిస్ ప్లేస్ అవుట్. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేడీస్ అండ్ జెంటల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.